ఓకే. సో, ఇది 4 పాయింట్ ట్రాక్ చూద్దాం వీడియోలో. సో, ఈ వీడియోలో మనకి మానిటర్ ఉంది. ఆ మానిటర్ అనేది దాంట్లో మనం ఏదన్నా వేరే వీడియోతో రిప్లేస్ చేయాలి అనుకో 4 పాయింట్ ట్రాక్ యూజ్ చేసుకోవాలి. సో, మనం ప్రీవియస్‌గా చూసినట్టు ఏమవుతుంది సింగిల్ పాయింట్ ట్రాక్ చేసినాం. సో, ఇప్పుడు లైక్ ఈ మానిటర్‌లో మనం ఏదన్నా వేరే పిక్చర్‌ని ప్లేస్ చేసుకోవాలి అనుకుంటే 4 పాయింట్ ట్రాక్ యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే నార్మల్‌గా లైక్ మూవీస్‌లో వాటిలో నువ్వు అబ్జర్వ్ చేస్తే ఏదన్నా టెలివిజన్స్‌ని వాటిని చూపెట్టినప్పుడు ఒరిజినల్ వీడియో లైక్ ఒరిజినల్‌గా టీవీలో ప్లే అవ్వదనమాట. అది నార్మల్‌గా బేస్‌గా లైక్ వేరే వీడియోని ప్లేస్ చేస్తారు. ఎందుకంటే మనకు రియల్ టైమ్‌లో నువ్వు కెమెరాతో ఏదన్నా మానిటర్స్‌ని గానీ, టెలివిజన్స్ గానీ షూట్ చేసినావనుకో, లైక్ వీడియో షూట్ చేస్తే ఏమవుతుందంటే లైక్ మనకు ఆ మానిటర్‌లో క్లియర్‌గా రాదనమాట. లైన్స్ వస్తది. సో, ఆ మానిటర్‌ని డైరెక్ట్‌గా మనం కెమెరాతో షూట్ చేసినప్పుడు లైన్స్ లెక్కొస్తాయి. క్లారిటీ ఉండదనమాట. మనకి మూవీలో మాత్రం పర్ఫెక్ట్‌గా కనపడాలి గాబట్టి, సో, ఈ 4 పాయింట్ ట్రాక్ యూజ్ చేసుకుంటాం వేరే పిక్చర్‌ని ప్లేస్ చేయడానికి. సో, ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్‌లో ఏంటిదంటే మనకి మానిటర్‌లో లైక్ ఇప్పుడు ఈ వీడియో బదులు నాకు వేరే వీడియో ఏదైనా ప్లే అయినట్టు చేయాలి అనుకో. సో, ఫస్ట్ మనం ఈ ట్రాకర్ ప్యానెల్‌లోకి వెళ్ళాలి. సేమ్ లైక్ ప్రీవియస్ సింగిల్ పాయింట్ ట్రాక్ ఎలా చేసామో అలానే చేయాలి. సో, ఫుటేజ్‌ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం ట్రాక్ మోషన్ సెలెక్ట్ చేసుకోవాలి. సేమ్ లైక్ సింగిల్ ట్రాక్. సో, ఇక్కడ ఫుటేజ్‌ని సెలెక్ట్ చేసుకొని ట్రాక్ మోషన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో, ట్రాక్ మోషన్‌ని సెలెక్ట్ చేస్తే ఇక్కడ నాకు మళ్ళీ సేమ్ లైక్ ట్రాకర్ ప్యానెల్ వెళ్తుంది. ట్రాకర్ ప్యానెల్‌లో. అండ్ ఇప్పుడు ఏమవుతుందంటే నెక్స్ట్ మనకి ప్రీవియస్‌గా సింగిల్ పాయింట్ ట్రాక్ యూజ్ చేసుకున్నాం. జస్ట్ ఏదన్నా ఒక టెక్స్ట్ గాని, ఇమేజ్ గాని అటాచ్ చేయడానికి సింగిల్ పాయింట్ ట్రాక్ యూజ్ చేసుకున్నాం. బట్ ఇప్పుడు ఏమవుతుందంటే మనకి ఈ 4 ట్రాకింగ్ పాయింట్స్ కావాలి. మనం ఈ మానిటర్‌లో వేరే వీడియోని ప్లేస్ చేయాలి అంటే 4 ట్రాకింగ్ పాయింట్స్ కావాలి మనకి. సో, ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే ట్రాక్ ప్యానెల్‌లో ఇక్కడ మనకి ట్రాక్ టైప్ అని ఒక ఆప్షన్ ఉంది. ట్రాక్ టైప్. ట్రాక్ టైప్ డిఫాల్ట్‌గా మనకి ట్రాన్స్‌ఫార్మ్ ఉంటుంది. అంటే వన్ పొజిషన్ టు అనదర్ పొజిషన్ చేసుకోవడానికి డిఫాల్ట్‌గా ట్రాక్ టైప్ ట్రాన్స్‌ఫార్మ్ ఉంటుంది. సో, ఇన్ కేస్ మనం 4 పాయింట్ ట్రాక్ చేయాలి అనుకో, ఓకే. 4 పాయింట్ ట్రాక్ ఇన్ ద సెన్స్ నాకు 4 ట్రాకర్స్ కావాలి. ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్‌కి సింగిల్ ట్రాక్ కావాలి. సో, 4 పాయింట్ ట్రాక్ కావాలి అంటే ఇక్కడ నీకు ట్రాక్ టైప్‌లో మనకిక్కడ పర్స్పెక్టివ్ కార్నర్ పిన్ అని ఒక ఆప్షన్ ఉంది. పర్స్పెక్టివ్ కార్నర్ పిన్ తీసుకుంటే ఏమవుతుందంటే ఇక్కడ నాకిప్పుడు 4 ట్రాకర్స్ వచ్చినాయి. ఓకే. ఇంతకుముందు నార్మల్‌గా సింగిల్ ట్రాక్ ఉండే. ఎప్పుడైతే నేను పర్స్పెక్టివ్ కార్నర్ పిన్ తీసుకుంటానో నాకిక్కడ 4 ట్రాకర్ పాయింట్స్ వచ్చింది. సో, ఇప్పుడేంటిదంటే ఈ ట్రాకర్ పాయింట్స్‌ని ఎగ్జాక్ట్ కార్నర్‌లోకి అడ్జస్ట్ చేయాలన్నమాట. అంటే దేని దానికి ఎగ్జాక్ట్ కార్నర్‌లో పెట్టాలి. అంటే ఇప్పుడు ఈ ట్రాకర్ 2 ఉందనుకో, ఈ 2ని ఎగ్జాక్ట్‌గా ఇక్కడ రైట్ సైడే పెట్టాలి. ఇక్కడ పెట్టొద్దు. ఎందుకంటే ఇక్కడ మనం చూస్తే చూడు ఇది లెఫ్ట్, రైట్, బాటమ్ ఇక్కడ ఉంది ఆప్షన్. సో, దీన్ని నేను సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పెట్టాలి ఇది. సో, ప్లేస్ చేసేటప్పుడు ఏంటిదంటే మేక్ ష్యూర్ కంపల్సరీ ఆ సెంటర్ పాయింట్ ఏదైతే ఉందో ఎగ్జాక్ట్‌గా కార్నర్ ఆఫ్ ది స్క్రీన్‌లో పెట్టుకోవాలన్నమాట. ఎగ్జాక్ట్‌గా కార్నర్ ఆఫ్ ది స్క్రీన్‌లో. ఎందుకంటే తర్వాత మనం ఏదన్నా ఫుటేజ్‌ని దీనికి లింక్ ఇచ్చినప్పుడు ఆ ఫుటేజ్ యొక్క కార్నర్స్ ఇక్కడికొచ్చి అటాచ్ అవుతుందన్నమాట. సో, నువ్విప్పుడు ఇక్కడ పెట్టావనుకో, ఇక్కడ పెడితే ఏమవుతుందంటే ఆ ఫుటేజ్ ఇక్కడి వరకొస్తుంది. సో, అప్పుడు మనకి ఇన్‌సైడ్ స్క్రీన్ గాకుండా కొంచెం బయటికి గూడా వచ్చేస్తుందన్నమాట మనం ప్లేస్ చేసే ఫుటేజ్. ఇది ఎగ్జాక్ట్‌గా ఇక్కడ పెట్టుకోవాలి మనం. సో, ఇది ఇలా. అండ్ ఇప్పుడు ఈ ట్రాకర్ 4 ఎక్కడ పెట్టాలి? ఇక్కడ పెట్టాలి ఇలా. సో, ఇప్పుడు ఎగ్జాక్ట్‌గా ఆ కార్నర్స్‌లో పెట్టుకొని సేమ్ సింగిల్ పాయింట్ ట్రాక్ చేసినట్టే చేసేయాలి. ఇక్కడ మనకి అనలైజ్ ఫార్వర్డ్ ఆప్షన్ ఉంటుంది. సో, ఆ ట్రాకింగ్ పాయింట్స్‌ని కరెక్ట్ పొజిషన్స్‌లో సెట్ చేసినంక అనలైజ్‌లో ఇక్కడ అనలైజ్ ఫార్వర్డ్ క్లిక్ చేయాలి. సో, అనలైజ్ ఫార్వర్డ్ క్లిక్ చేస్తే మనకి ట్రాకింగ్ అవుతది. సో, ఇప్పుడు ట్రాకింగ్ అయిపోయింది. సో, ఇప్పుడేం జేయాలంటే, మనకి ఏదైతే ఫుటేజ్ దీంట్లో రిప్లేస్ చేయాలి అనుకుంటామో, ఫస్ట్ ఆ ఫుటేజ్‌ని మనం టైమ్‌లైన్‌లోకి డ్రాగ్ చేసుకోవాలి. సో, లెట్స్ సే ఇప్పుడు నేను ఈ ఫుటేజ్‌ని ప్లేస్ చేయాలనుకుంటున్నా. సో, జస్ట్ లెఫ్ట్ క్లిక్ చేసి డ్రాగ్ చేస్తాను. డ్రాగ్ చేసినంక ఇప్పుడేంటిదంటే, నాకు ఈ ఫుటేజ్ ఏదైతే ఉందో ఎగ్జాక్ట్‌గా నాకు ఆ మానిటర్‌లోకి ఫిట్ అయిపోవాలన్నమాట ఇలా. సో, సింపుల్ మళ్ళీ నేను ఆ ఫుటేజ్‌ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ట్రాకర్ ప్యానెల్‌లోకెళ్ళిపోతాను ఇక్కడ డైరెక్ట్‌గా. సో, మనం ప్రీవియస్‌గా సింగిల్ పాయింట్ టైపే ఇక్కడ ఎడిట్ టార్గెట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో, మనం ఏదైతే వీడియో ఉందో, ఆ వీడియో నాకు అటాచ్ అవ్వాలి అంటే డైరెక్ట్‌గా నేను ఇక్కడ ఎడిట్ టార్గెట్ సెలెక్ట్ చేసుకుంటాను.
ఎడిట్ టార్గెట్ సెలెక్ట్ చేసుకున్నాక మనం ఏదైతే ఫుటేజ్ రిప్లేస్ చేయాలనుకుంటామో దాన్ని సెలెక్ట్ చేసుకొని క్లిక్ ఆన్ ఓకే. ఓకే అనేసి ఇక్కడ మనం అప్లై క్లిక్ చేయాలి. సో అప్లై క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఇప్పుడు ఎగ్జాక్ట్ ఆ వీడియో అనేది ఆ మానిటర్‌లోకి ఫిట్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను ప్లే చేశాననుకో. సో జస్ట్ మళ్ళీ ఇంకొక వేరే ఫుటేజ్ మీద కూడా చూపెడతాను. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనిప్పుడు ఈ ల్యాప్‌టాప్ వీడియో తీసుకున్నాననుకో. సో లెట్స్ సే దీన్ని సెలెక్ట్ చేసుకొని డ్రాగ్ అండ్ డ్రాప్. సో ఇప్పుడు నేను దీంట్లో వేరే వీడియోని రీప్లేస్ చేయాలి అనుకో. ఇప్పుడు దీంట్లో ఏమవుతుందంటే మనకి లైక్ వీడియో గూడా జూమ్ ఇన్ అవుతుంది. ల్యాప్‌టాప్ కొంచెం జూమ్ ఇన్ గూడా అవుతుంది. సో దాని తగ్గట్టుగా గూడా ఇది స్కేల్ అవుతదనమాట. మనం ఏ వీడియో ప్లే చేస్తే ఆ వీడియో. సో ఇప్పుడు సేమ్ సో ఫస్ట్ ఇక్కడ ట్రాక్ మోషన్ సెలెక్ట్ జేసుకోవాలి. ట్రాక్ మోషన్ సెలెక్ట్ జేసుకున్నాక ఇక్కడ మనం ట్రాక్ టైప్ వచ్చేసి పర్స్పెక్టివ్ కార్నర్ పిన్ పెట్టుకోవాలి. పర్స్పెక్టివ్ కార్నర్ పిన్ పెడితే మనకిక్కడ 4 ట్రాకర్ పాయింట్స్ వస్తుంది. సో జస్ట్ దేని దానికి రిలేటెడ్ పొజిషన్స్‌లో పెట్టేసేయాలి. సో ఇలా డ్రాగ్ చేస్తాను. అండ్ ఎగ్జాక్ట్ కార్నర్. సో ఇలా చేసుకున్నాక సేమ్ మళ్ళీ క్లిక్ ఆన్ అనలైజ్ ఫార్వర్డ్. సో అనలైజ్ ఫార్వర్డ్ క్లిక్ చేసినాక ఇప్పుడు ఏం చేయాలి, మనం ఏదైతే ఫుటేజ్ ప్లే చేయాలనుకుంటామో ఆ ఫుటేజ్‌ని టైమ్ లైన్‌లోకి తీసుకురావాలి. టైమ్ లైన్‌లోకి తీసుకొచ్చినాక మళ్ళీ మనం ఇక్కడ ట్రాకర్ ప్యానెల్‌లోకి వెళ్ళాలి. ట్రాకర్ ప్యానెల్. తర్వాత ఏం చేయాలి, ఇక్కడ మనం ఎడిట్ టార్గెట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎడిట్ టార్గెట్ సెలెక్ట్ చేసుకున్నాక మనం ఏదైతే ఫుటేజ్ అటాచ్ చేయాలనుకుంటామో సో సెలెక్ట్ చేసుకొని క్లిక్ ఆన్ అప్లై క్లిక్ చేయాలి. సో ఎగ్జాక్ట్‌గా మనకి జూమ్ అయినప్పుడు ఆ వీడియో గూడా జూమ్ అయిపోతుందనమాట ఇలా. సో ఇదొచ్చేసి 4 పాయింట్ ట్రాక్. నెక్స్ట్ సింగిల్ పాయింట్ ట్రాక్‌లో గూడా ఇంకొకటి ఆప్షన్ ఉంది. అది గూడా ఒకటి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో ఇవన్నీ డిలీట్ చేసేస్తాను. సో లెట్స్ సే ఇప్పుడు నాకు ఈ ఫుటేజ్ ఉంది. ఇది. సో మనం అబ్జర్వ్ చేస్తే ఈ ఫుటేజ్‌లో సో కొంచెం జూమ్ ఇన్ గూడా అవుతదనమాట మనకి ఇలా. ఇగో ఇలా జూమ్ ఇన్ అవుతుంది. జూమ్ ఇన్ అయినప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు మనకిక్కడ సపోజ్ ఏదన్నా ఒక ఆబ్జెక్ట్ పెట్టామనుకో. ఆబ్జెక్ట్ పెడితే నాకు ఎగ్జాక్ట్‌గా అది రియల్‌గా మనం దగ్గరికెళ్తే ఎట్లా కొంచెం పెద్దగా కనబడుతుందో అలానే ఉండాలి. సింగిల్ పాయింట్ ట్రాక్‌లో అలా చేయొచ్చనమాట. సో అది చూపెడతాను. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ నేను ఓన్లీ సింగిల్ పాయింట్ ట్రాక్ చేస్తాను. దాని తర్వాత స్కేల్ గూడా యూజ్ చేస్తాను. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏదన్నా ఒక దాన్ని బేస్ చేసుకొని ట్రాక్ చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ విండోస్ లోగో ఉంది. విండోస్ లోగోని నేను ట్రాక్ చేయాలి అనుకో. సో సింపుల్ లైక్ ట్రాక్ మోషన్ సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు దీన్ని ట్రాక్ చేస్తాను. సో చేసినాక క్లిక్ ఆన్ లైక్ ట్రాక్. సో ఇప్పుడు మనకి ట్రాకింగ్ అయిపోయింది. ఇది. ఇప్పుడేంటిదంటే నేనేదన్నా ఆబ్జెక్ట్‌ని అటాచ్ చేశాననుకో, లెట్స్ సే ఇప్పుడు నేను ఈ గ్రీన్ స్క్రీన్ వీడియోని అటాచ్ చేస్తాను. సో జస్ట్ క్లిక్ అండ్ డ్రాగ్. అండ్ స్టార్టింగ్ ఇదంతా నాకు టైటిల్ అవసరం లేదు. సో జస్ట్ ఈ టైటిల్ అంతా తీసేస్తాను. సో నేను ఈ లేయర్‌ని ట్రిమ్ చేయాలి అంటే ఆల్ట్ ఓపెన్ స్క్వేర్ బ్రాకెట్ క్లిక్ చేసుకోవచ్చు. లేయర్ సెలెక్ట్ చేసుకొని అండ్ డైరెక్ట్‌గా ఇక్కడ మూవ్ చేస్తాను. అండ్ ఆల్సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అటాచ్ చేసే ముందు నేను ఈ గ్రీన్ స్క్రీన్‌ని గూడా రిమూవ్ చేయాలి. గ్రీన్ స్క్రీన్ రిమూవ్ చేసి మనకు కావాల్సిన లొకేషన్స్‌లో పెట్టుకుంటాను. సో లెట్స్ సే ఇప్పుడు నేను దీన్ని సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్, కీయింగ్, కీ లైట్ సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్‌గా నేను ఈ గ్రీన్ స్క్రీన్‌ని రిమూవ్ చేస్తాను. సో ఇలా రిమూవ్ చేశాను. ఓకే. ఇప్పుడేంటిదంటే నేను ఇది కరెక్ట్ మనకి ఏ పొజిషన్‌లో కావాలో ఫస్ట్ ఆ పొజిషన్‌లో పెట్టుకో. సో లెట్స్ సే ఇప్పుడు నాకు ఇక్కడ కావాలి అనుకో ఇలా. ఇక్కడ, ఇక్కడ నుంచి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఈ సింగిల్ పాయింట్‌లో ఏంటిది మనం అటాచ్ చేసే ముందు దీని యొక్క యాంకర్ పాయింట్ మనం ఎక్కడైతే ట్రాక్ చేసినామో అక్కడ కంపల్సరీ ప్లేస్ చేసుకోవాలి. సో ప్రీవియస్‌గా చెప్పినట్టు లైక్ దీని యొక్క యాంకర్ పాయింట్ ఇక్కడ మనం ఏదైతే ట్రాకింగ్ యూజ్ చేసినామో ఇక్కడ ట్రాక్ చేసాం కాబట్టి సో ఆ వీడియో యొక్క యాంకర్ పాయింట్ కూడా మనం ఎగ్జాక్ట్‌గా ఇక్కడ పెట్టుకోవాలి. సో నేను తీసుకొస్తాను. సో దీన్ని లైక్ డ్రాగ్ ఇలా. సో ఇలా సెట్ చేసుకున్నాక ఇప్పుడు మళ్ళీ ట్రాకర్ ప్యానెల్‌లోకి వెళ్తాను. ట్రాకర్ ప్యానెల్. ట్రాకర్ ప్యానెల్‌లోకి వెళ్ళినంక సేమ్ ఇక్కడ మనం ఏం చేయాలి, ఎడిట్ టార్గెట్ సెలెక్ట్ చేసుకొని మనం ఏదైతే వీడియో అటాచ్ చేయాలనుకుంటామో అది సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకున్నాక అండ్ ఇక్కడ క్లిక్ ఆన్ అప్లై.
ఇది. సో, ఇప్పుడు నువ్వు అబ్జర్వ్ చేస్తే ఓకే. ఎగ్జాక్ట్‌గా మూవ్‌మెంట్ మ్యాచ్ అవుతది. బట్ ఇక్కడ ఒక ప్రాబ్లమ్ వస్తది. ఇప్పుడు ఏంటిదంటే చూడు దగ్గరికెళ్ళినప్పుడు నాకది చిన్నగా అయిపోతుంది చూడు యాక్చువల్‌గా. మనకేం గావాలి దగ్గరికెళ్తే నిజంగా అది యాక్చువల్‌గా స్కేల్ ఇది చూడు ఇగో ఇలా. యాక్చువల్‌గా పెద్దగా కనపడాలి మనకి. ఓకే. సో, అది దగ్గరికెళ్ళినప్పుడు జూడు, ఇలా దగ్గరికెళ్ళినప్పుడు యాక్చువల్‌గా నాకు ఆ ఆబ్జెక్ట్ అనేది చిన్నగా అయిపోతుంది. కానీ మనకి రియల్‌గా ఎలా ఉండాలి, ఆ ఆబ్జెక్ట్ నిజంగా దగ్గరికి వెళ్తే ఎలా ఉంటుందో, ఇట్లా పెద్దగా కనపడాలనమాట. సో, సింగిల్ పాయింట్ ట్రాక్ నేను యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే, మనకి అది దానివల్ల స్కేల్ ఆప్షన్ ఏం ఉండదనమాట. స్కేల్ చేయట్లేదు. సో, అందుకే సింగిల్ పాయింట్ ట్రాక్ యూజ్ చేసేటప్పుడు సో, ఇది నేను ఈ ట్రాకర్‌ని రిమూవ్ చేసేస్తాను. ఓకే. ఈ ట్రాకర్‌ని జస్ట్ మొత్తం. సో, ఇప్పుడేంటిదంటే సింగిల్ పాయింట్ ట్రాక్ సేమ్ మళ్ళీ ట్రాక్ మోషన్ సెలెక్ట్ జేసుకోవాలి. ట్రాక్ మోషన్ సెలెక్ట్ జేసుకున్నాక, ఈసారి మనకిక్కడ ఇంకొక ఆప్షన్ గూడా ఉంది. ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ ఏందంటే, మనం ఇంతకుముందు సింగిల్ పాయింట్ ట్రాక్ యూజ్ చేసినప్పుడు ఓన్లీ పొజిషన్ మాత్రమే యూజ్ చేసినాం. బట్ ఇప్పుడు ఈసారి మనం స్కేల్ గూడా యూజ్ చేయాలి. స్కేల్. సో, స్కేల్ ఎనేబుల్ చేసినప్పుడు ఏమవుతుందంటే, నాకు ఇంకొక ట్రాకర్ గూడా వస్తుందనమాట. ఓకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మెయిన్ ట్రాకింగ్ ఏదో అది ఫస్ట్ ట్రాకింగ్ పాయింట్ అక్కడ ప్లేస్ చేసుకోవాలి. అంటే మనం మెయిన్ ఏదైతే పాయింట్ అనుకుంటామో, ఆ ట్రాక్ పాయింట్ 1 అనేది అక్కడ ప్లేస్ చేసుకోవాలి. సో, నేను ఈ విండోస్‌నే డ్రాగ్ చేస్తాను ఇలా. సో, ఇప్పుడు సెకండ్ ట్రాకర్ ఏదైతే ఉందో అది కొంచెం డిస్టెన్స్‌లో పెట్టుకోవాలనమాట. ఇక్కడెక్కడన్నా పెట్టుకోవాలి. అండ్ మేక్ ష్యూర్ అది గూడా బయటికెళ్ళకుండా చూసుకో. ఇప్పుడు సపోజ్ నేను ఈ ఎమ్ లెటర్‌ని ట్రాక్ చేయాలి అనుకుంటున్నా. సో, ఎమ్ లెటర్ త్రూఅవుట్ ది వీడియోలో ఉందా లేదా చెక్ చేసుకోవాలి. అంటే లైక్ బయటికేమైనా ఎళ్తుందా లేదా అనేది. ఓకే. సో, బయటికేమి ఎళ్ళట్లేదు. సో, ఇప్పుడు నేనేం చేశానంటే ఈ స్కేల్ ట్రాకర్ ఇక్కడ పెట్టుకుంటాను ఇలా. సో, దీనివల్ల ఏమవుతుందంటే ఈ ట్రాకింగ్ డిస్టెన్స్ ఎక్కువ తక్కువ అయినప్పుడు ఆటోమేటిక్‌గా మనం అటాచ్ చేసే ఆబ్జెక్ట్ కూడా స్కేల్ అవుతదనమాట. ఎందుకంటే నువ్వు అబ్జర్వ్ చేస్తే మనం ఇలా దగ్గరికెళ్ళినప్పుడు ఏమవుతుంది డిస్టెన్స్ పెరుగుతుంది కదా! ఓకే. ఆ విండోస్‌కి దీనికి డిస్టెన్స్ పెరుగుతుంది. పెరిగినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్‌గా ఇక్కడ ఆబ్జెక్ట్ కూడా స్కేల్ అయిపోతుందనమాట మనకి. దూరం ఉన్నప్పుడు 2 పాయింట్స్ దగ్గరగుంటాయి. ఎప్పుడైతే దగ్గరికెళ్తామో దాని యొక్క డిస్టెన్స్ అనేది మనకి తక్కువైపోతుందనమాట. అదే పెరుగుతుంది డిస్టెన్స్ అనేది. సో, పెరిగినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్‌గా స్కేల్ అవుతది. సో, ఒకసారి వన్స్ చేస్తే అర్థమవుతది. సో, ఇవి 2. సో, ఇప్పుడేం లేదు. మళ్ళీ సేమ్ క్లిక్ ఆన్ ఇక్కడ అనలైజ్ ఫార్వర్డ్ క్లిక్ చేయాలి. అనలైజ్ ఫార్వర్డ్ క్లిక్ చేస్తే మళ్ళీ ట్రాక్ అవుతది. సో, లాస్ట్‌లో జంప్ అవుతుంది. ఏం కాదు. ఓకే. సో, ఇప్పుడు మళ్ళీ సేమ్ అటాచ్ చేస్తాను. ఆ గ్రీన్ స్క్రీన్ వీడియో. సో, జస్ట్ లైక్ ఇది వీడియో ప్లే బ్యాక్ అండ్ ఆ టైటిల్‌ని రిమూవ్ చేసేస్తాను. సో, ఇక్కడి వరకు. ఆల్ట్ ఓపెన్ స్క్వేర్ బ్రాకెట్ అండ్ జస్ట్ ఈ వీడియోని ఇది సో, ఇలా మూవ్ చేసుకుంటాను. అండ్ గ్రీన్ స్క్రీన్ సో, ఎఫెక్ట్స్, కీయింగ్, కీ లైట్ అండ్ ఆల్సో దీని యొక్క పొజిషన్ సెట్ చేసుకో. అండ్ ఆల్సో యాంకర్ పాయింట్. అండ్ ఇప్పుడు యాంకర్ పాయింట్ మనం మెయిన్ ట్రాక్ ఏదైతే అనుకుంటామో అక్కడనే ప్లేస్ చేయాలి. ఇక్కడ ప్లేస్ చేయొద్దు. మనం ఇది ఓన్లీ స్కేల్ కోసం మాత్రమే యూజ్ చేసుకున్నాం సెకండ్ ట్రాకింగ్ పాయింట్. బట్ యాంకర్ పాయింట్ మాత్రం స్టిల్ మనం మెయిన్ పాయింట్ ఏదైతే ఉందో అక్కడనే ప్లేస్ చేసుకోవాలి. సో, ఇక్కడ ప్లేస్ చేసుకొని అండ్ ఇప్పుడు దీని యొక్క యాంకర్ పాయింట్. సో, ఇప్పుడు నేను లైక్ అటాచ్ చేస్తాను. సో, వీడియో సెలెక్ట్, ఎడిట్ టార్గెట్, వీడియో ప్లే బ్యాక్ అండ్ క్లిక్ ఆన్ అప్లై. సో, ఇప్పుడు ప్లే చేస్తే ఇప్పుడు చూడు జూమ్ అయినప్పుడు మనకి అది అలానే ఉంటుంది చూడు. చిన్నగా అవ్వట్లేదు. ఇంగో. ఓకే. చూడు ఇగో జూమ్ అయినప్పుడు మనకి పెద్దగానే ఉంటుంది. అంటే మనకేం సైజ్ చేంజ్ అవ్వట్లేదు చూడు. అంటే రియల్‌గా మనం ఎట్లయితే కనబడుతుందో అలా ఉంటుందన్నమాట అంతే. ఇలా. సో, అదనమాట స్కేల్ వల్ల యూజ్ అనేది. సింగిల్ పాయింట్ చేస్తే మనం స్కేల్ అనేది వర్క్ అవ్వదు. సో, ఎప్పుడైతే ఇట్లా కెమెరా జూమ్ ఇన్, జూమ్ ఔట్స్ ఉంటాయో ఆ టైంలో మనకి
ఇలా యూజ్ అవుతుందనమాట. ఆబ్జెక్ట్స్‌ని స్కేల్ జేసుకోవడానికి ఇది.